హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వేదాంత విజ్ఞాన వీచికలు సత్సంగ సభ్యులకు వినిపిస్తున్నాం. అందులో సైన్స్ అంటే భౌతిక శాస్త్రం వెర్సెస్ వేదాంత అంటే ఆధ్యాత్మ శాస్త్రం, దాని గురించి వినండి. వేర్ కామన్ సెన్స్ ఎండ్స్ దేర్ సైంటిఫిక్ సెన్స్ బిగిన్స్. వేర్ సైంటిఫిక్ సెన్స్ ఎండ్స్ దేర్ రిలీజియస్ సెన్స్ బిగిన్స్. వేర్ religious sense ends, there philosophic sense begins. Where philosophical sense ends, there mystic sense begins. There is no end for mystic sense. It is the be-all and end-all. ఇది పెద్దలు చెప్పిన మాటలు. అనగా నీ ప్రాపంచిక సామాన్య జ్ఞానం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ నీ భౌతిక శాస్త్రజ్ఞానం మొదలవుతుంది. ఎలాగంటే భూమి బల్లపరుపుగా ఉండును అని నీకు కనిపించేది సామాన్య జ్ఞానం. కానీ ఒక సైంటిస్టు, శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రం చదివినవాడు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం ఆపోసన పట్టినవాడు లేదు భూమి గుండ్రంగా ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది, చాలా వేగంగా తిరుగుతోంది అని వాళ్ళ పరిశోధన మూలంగా తేలిన విషయాలను మనకు చిన్నప్పుడే 1వ క్లాస్ దగ్గర నుంచి ఎంఎస్సీ దాకా చదువుకుంటుంటే పాఠ్యంగా చొప్పించి మన పిల్లలకి నేర్పుతున్నాం. అంచేత పొరపాటున తల్లిదండ్రులు, నాయన చూడు ఆ సూర్యభగవానుడు తూర్పును ఉదయించి పడమట అస్తమిస్తున్నాడు, నీవు ఆ 2 సంధ్యవేళల్లో సంధ్యావనం చేస్తూ ఆ సూర్యభగవాన్ని ఆరాధించు అని అంటే, ఓ పోవమ్మా, సూర్యుడు ఏమిటి, తిరగడం ఏమిటి, మేము చదివిన చదువుల్లో సూర్యుడు గోళం, అది స్టాటిక్ గానే ఉంటుంది, దాని ఆకర్షణ శక్తికి లోనై ఈ బుధ కుజ శుక్రగ్రహాలన్నీ సూర్యగోళం చుట్టూ తిరుగుతున్నాయి, నీకు తెలియదులే, ఈ మనం నించున్న భూమి కూడా ఎంతో వేగంతో ఆ సూర్యగోళం చుట్టూ తిరుగుతోంది, అయినా నీకు ఇవన్నీ తెలియలే, నీకు సైన్స్ అంటే భౌతిక శాస్త్రం తెలియదుగా అంటాడు 6 ఏళ్ల కుర్రాడు లేదా 10 సంవత్సరాల పిల్లాడు. అప్పుడు తల్లిదండ్రులు నోళ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాడు సత్యాన్ని చెబుతున్నాడు కాబట్టి. నీ కామన్ సెన్స్ అక్కడితో ఆగిపోయింది, సైంటిఫిక్ సెన్స్ ముందర తల వంచాల్సిందే. అయితే అప్పుడే అయిపోలేదు. ఒరే బుల్లి సైంటిస్టు, తల్లి అంటోంది, నువ్వు మా దగ్గరే పుట్టడానికి, ఈ దరిద్రం అనుభవించడానికి, నీ పక్క వాళ్ళ సీఎం కొడుగ్గా పుట్టి కారులో తిరగడానికి, ఎల్కేజీ నుంచి వాళ్ళని కారులో తీసుకొచ్చి మళ్ళీ కారులో తీసుకెళ్తున్నారు కదా, దానికి కారణం ఏమైనా చెప్పిందిరా మీ సైన్స్ అని అంటే, వాడు నోళ్లు వెళ్ళబెట్టి అది మా పాఠంలో ఎక్కడ రాలేదే అని మా గురువులు మాకు చెప్పలేదే అని అంటాడు పిల్లగాడు. అక్కడేమిటి, అది ఎక్కడా చెప్పుండ్రు. ఇది వరకు మనం వినేవాళ్ళం, వినాయకుడు పాలు తాగాడు అని, చూడండి ఆ సాయిబాబా పట్టణం నుంచి తేని విభూతి కుంకుమ వస్తుంది, అది ఏ సైంటిస్టు దానికి కారణం ఎందుకు చెప్పలేదు. అంతేకాదు మనం దెయ్యాలున్నాయి అంటాం, అదే సైంటిస్ట్ ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తాడు, దానికి సరైన కారణం చెప్పలేక. అయితే సైన్స్ మనకు ఎంతో గొప్ప మేలు చేసింది. మన జీవితాలు సాఫీగా కష్టపడిన అవసరం లేకుండా పూర్వీకుల్లాగా మనకి సెల్ ఫోన్లు వచ్చాయి, ప్రపంచం అంతా చేతిలో ఇమిడింది, నెట్ వచ్చింది, కంప్యూటర్ ఇంటర్నెట్ భూతాన్ని సృష్టించింది, బ్రహ్మాండమైన ప్రయోగాలు చేసింది, ఆఖరికి అంతరిక్షయానం కూడా చేసి చంద్రగ్రహం మీద మానవుడు కాలు మోపేటట్లు చేసింది. సైంటిస్ట్కి హెడ్స్ ఆఫ్, నో డౌట్. కానీ అదే సైన్సు ఆటం బాంబ్ సృష్టించి మానవ సమాజమే కాకుండా సర్వ ప్రాణికోటికి వినాశం చెందేలా చేసిందా లేదా? అంచేత సైన్స్ వల్ల కొన్ని గుణాలు కొన్ని అవగుణాలు ఉన్నప్పటికీ వాడి మేధస్సు జోహార్లు, వాడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు ఎక్కడ, బుద్ధిలో. అయితే కథ అంతటితో అయిపోలేదు. ఈ పైన చెప్పిన కొన్ని ప్రశ్నలకు హేతువాదులు కానీ సైంటిస్ట్ కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు. అప్పుడు మన వేదం అంటే అతీంద్రియ జ్ఞానం, నాలెడ్జ్. ఇలా ఎందుకన్నానంటే సైంటిస్ట్కి పంచేంద్రియ జ్ఞానం తప్ప వేరే జ్ఞానం అందలేదు. ఎదురుకుండా ఉన్న డేటాని బట్టి అంటే ప్రపంచాన్ని తీసుకుని దాన్ని భేదించి రహస్యాలను కనుక్కుని ఒక్కొక్కటే వెల్లడి చేస్తాడు ఒక సైంటిస్ట్. ఒక సైంటిస్ట్ చెప్పింది మళ్ళీ ఇంకోటి సైంటిస్ట్ కొట్టిపారేసి ఇంకో సిద్ధాంతం ప్రతిపాదిస్తాడు. అంచేత ఇది భౌతికంగా నీ మైండ్ మీదనే ఆధారపడి ఉంది, అది అభౌతికం కాదు. అప్పుడు మతం అనేటువంటి సనాతన ధర్మం అనగా అతీంద్రియ జ్ఞానం, సూపర్ మైండ్ ఆర్ బియాండ్ మైండ్, మన ఋషులు ధ్యానం ద్వారా అందుకుని ఆ జ్ఞానాన్ని కోడిఫై చేసి దాన్ని వేదము అని పేరు పెట్టారు. ఇక్కడ సైన్స్ తల దించక తప్పలేదు. ఎందుకంటే అంటావా,
నీకు ఈ శరీరం ఎలా వచ్చింది, నీకు సుఖదుఖాలు ఎలా కలుగుతున్నాయి, అసలు జగత్ అంటే ఏమిటి, ఈ ప్రకృతిని నడిపించేవాడు ఎవడు, డ్రైవర్ లేనిదే కారు ఎలా నడవలేదో అలా ఈ ప్రకృతి కూడా వెనకాల ఎవడో ఉండి నువ్వు నడు అని నడిపిస్తున్నాడు కదా. అది సైంటిస్టులు రీసెర్చ్ చేయలేదు. కంప్యూటర్ని మానవుడు సృష్టించాడు, కరెక్టే, బాగానే ఉంది. కానీ మానవుడు బ్రెయిన్ అనే కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నాడు, ఎలా సృష్టించాడు? అసలు ఒరిజినల్ పార్ట్స్కి అనగా కిడ్నీ, హార్ట్ మొదలైన వాటికి డూప్లికేట్ సృష్టించగలరు సైంటిస్టు, కానీ ఒరిజినల్ ఎలా సృష్టించబడ్డాయి? ఆ విషయంలో సైన్స్లో జవాబు లేదు. ఈ శరీరంలోకి ప్రాణం ఎలా వచ్చింది, ఎలా పోయింది అంటే దిక్కులు చూస్తాడు సైంటిస్ట్. అక్కడి నుంచే ఆధ్యాత్మిక సైన్స్ మొదలైంది. అది చెప్పేదే వేదం. అది 4 విధాలుగా ఉంటుందని మీకు అందరికీ తెలుసు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు. ఇవి ఋషులు అరణ్యాలనే ల్యాబొరేటరీలో గాఢ సమాధిలోతుల్లో వచ్చినటువంటి నగ్న సత్యాలు, వేద మంత్రాలు. ఇక్కడ ప్రతి దేశంలోనూ ఒక మతం అంటే అభిప్రాయం బయలుదేరింది. కొంతమంది జీసస్ క్రైస్ట్ వెల్లడించిన సత్యాలను ఫాలో అయితే, కొంతమంది ఖురాన్ అనే ఇస్లాం వేదాన్ని ఫాలో అవుతున్నారు. ఇలాగ రకరకాల మతాలు అంటే బియాండ్ సైన్స్ చెప్పేవి బయలుదేరాయి. నో డౌట్ అన్నీ మంచివే, మానవుల్లో మానవత్వాన్ని మేల్కొల్పేవే. స్వర్గ నరకాలు ఉన్నాయని, పుణ్యపాపాల గురించి ప్రస్తావించేవన్నీ కూడా మన వేదాల్లో లాగే ఇతర రిలిజియన్స్లో కూడా చాలా భాగాలు ఉన్నాయి. అయితే ప్రతి మతంలోనూ 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆచారకాండ, 2 జ్ఞానకాండ. అలాగే క్రిస్టియన్స్లో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అని 2 ఉన్నాయి. అలాగే ఇస్లాంలో షరియత్ అని, తరీఖత్ అని 2 రకాలు ఉన్నాయి. మొదటి రకమేమో ఆచారకాండ, అంటే దాన్ని కర్మకాండ అని మన వాళ్ళు అంటారు. రెండవది జ్ఞానకాండ అంటారు. మనం మతం అనగానే కర్మకాండకే ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మన సుఖదుఖాలకు డైరెక్ట్గా కారణాలు చెప్పే పుణ్యపాపాలని అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి. సైన్స్గా అందని విషయాలు చెప్తూ ఉంటాం. నీలో ఒక సృష్టికర్తను సృష్టించి ఆ భగవంతుడు నేను పుట్టించాడని, నీ కర్మల వల్ల నీ జన్మలకు సుఖదుఖాలు అనుభవిస్తున్నావని, అంచేది నువ్వు భగవంతుడిని భజిస్తే నీకు ఎప్పుడూ సుఖమే కలుగుతుందని, నీవు మంచి ధనవంతుల ఇళ్లలో జన్మించి స్వర్గసుఖాలు అనుభవిస్తావని, దుష్కర్మలు చేస్తే నేను నరకంలోకి తోసి బాధలు అనుభవించాలా చేస్తాడని ఇలా చెప్పిపోతుంది ఈ కర్మకాండ. అది మనం వేదంలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ ఇవే మాటలు వినిపిస్తుంటాయి. అంటే మానవ బుద్ధి అతీంద్రియ స్థితిని పొందింది, కానీ కొంతవరకే, పూర్తిగా కాదు. అంచేతనే మతం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ వేదాంతం మొదలవుతుంది. అంటే అది మానవుని మేధస్సుకి 100కి 100 పాళ్ళు గ్రహించిన సత్యాలను బయటపెట్టినటువంటి వాళ్ళు బ్రహ్మర్షులు అని వాళ్ళకి పేరు. వేదంలో కర్మకాండ దాకా ఎదిగిన వారేమో మహర్షులైతే, జ్ఞానకాండకు ఎదిగిన వారు బ్రహ్మర్షులు అని పేరు. కానీ ఈ కర్మకాండ ఒక సృష్టికర్తను ఎలా ఆరాధించాలో చెప్తుంది. నీ సుఖదుఖాలు ఆరాధనలు బట్టి, యజ్ఞాగాదులను బట్టి ఉంటుంది. అవి అంతవరకే, అది లిమిటెడ్. ఇది అన్లిమిటెడ్ గురించి కానీ పూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని కానీ అందించలేకపోయింది వేదంలో కర్మకాండ. అప్పుడు ఉపనిషత్ ఋషులు వచ్చి ప్రపంచానికంతా మూల కారణం ఏదా అని సమాధిలోకి తొంగి చూసి, దీనికంతా బ్రహ్మమే కారణం, అది దాని శక్తి అయి ప్రపంచాన్ని సృష్టించింది అని చెప్పారు. అక్కడి నుంచి బ్రహ్మ జిజ్ఞాస మొదలైంది. అదే వేదాంత శాస్త్రం. అది వేదంలో ఉత్తర భాగం అంటారు. దీన్నే ఉత్తర మీమాంస అని కూడా అంటారు. తర్వాత ఇది మన శరీరాన్ని డేటాగా తీసుకుంది, విశ్లేషించింది. కాబట్టి దీన్ని శారీరక మీమాంస అని పేరు పెట్టారు శంకరులు. ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ సుప్రీం పవర్ బ్రహ్మ. కాబట్టి నీకు ఉపనిషత్తుల్లో భగవంతుడు, దేవుడు మాటలు వినపడవు. ఒక్క బ్రహ్మం అనే మాటే వినిపిస్తుంది, లేకపోతే ఆత్మ అనే పదాలే వినిపిస్తాయి. ఇంతటితో అది ఆగిపోలేదు, అది ఫైనల్ కాదు. వేర్ ఫిలాసఫీ ఎండ్స్ దేర్ మిస్టిసిజం బిగిన్స్. అంటే ఎక్కడ వేదాంతం, అంటే వేదాంతం అంటే పరోక్ష శాస్త్రజ్ఞానమే, అక్కడ అనుభూతి లేదు. కాబట్టి ఎక్కడ అనుభూతి వస్తుందో, అపరోక్ష అనుభూతి అనగా అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమే నేను అనే అనుభవం స్టార్ట్ అవుతుందో అక్కడ ఇది ఎండ్ అయిపోతుంది. ఫిలసాఫికల్ సెన్స్ ఎండ్. అయితే దీనికి కూడా ఏమైనా లిమిట్ ఉందా అండి, ఎండ్ ఉందా అండి అని అడిగితే దీనికి చావు లేదు, ఎండ్ లేదు. ఏం చేద్దంటే తానే బ్రహ్మం కాబట్టి తనని తాను చంపుకోవడం ఇష్టం లేదు కదా. మనస్సుకు చావు ఉండొచ్చు, కానీ ఆత్మకు చావు లేదు. అది భగవద్గీత శాస్త్రం డిక్లేర్ చేసింది. అదే బియాల్ అండ్ ఎండాల్. సో ఇదంతా మీకు ఎందుకు ఏకలో పెట్టానంటే, శాస్త్రం అంటే తెలియక, క్లియర్ విజన్ లేక లోకం పాడైపోతుందని, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని పెద్దలు చెప్పిన మాటలు వినక జనం చెడిపోతున్నారని ఆవేదనతో ఆక్రోశించింది ఉపనిషత్ మాత, గీతామాత. ఆ అపరోక్ష అనుభూతిని పొందినవాడే జీవించి ఉండగా ముక్తులు,
వాళ్ళు జ్ఞాని అంటారు, జీవన్ముక్తుడు అంటారు, బ్రహ్మజ్ఞాని అంటారు. జగత్ జీవ ఈశ్వర తత్వం తెలిసిన పెద్ద మనిషి, సూపర్ సైంటిస్ట్. వాడి మాటకు మనం అథారిటీ. ఎలాగైతే ఐన్స్టీన్ మాట, న్యూటన్ మాట మనం ఫిజిక్స్ లోను అథారిటీగా తీసుకుంటున్నామో, అలాగే నీ ఫండమెంటల్ ప్రాబ్లం ఏమిటి? నీ ఫండమెంటల్ ప్రాబ్లం అంటే జన్మ మరణాలనే చక్రం. ఆ చక్రం నుంచి విడుదల పొందడానికి నీ అసలైన జబ్బు అదే అజ్ఞానం, అధ్యాస అనే జబ్బును పోగొట్టడానికి మందు మోక్ష పురుషార్థానికి ఏదంటే ఇంటర్నల్ గా ఇంజెక్షన్ అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంత శాస్త్రం. అలాగే ఎక్స్టర్నల్ గా వాడవలసిన మందులు కొన్ని ఉన్నాయి. అది ధర్మ పురుషార్థం, అదే కర్మకాండ, ఉపాసనాకాండ, భక్తికాండ, యోగకాండ అన్న పేర్లతో వేదంలో చెప్పబడ్డాయి. సో నీ మెదడు, నీ బుద్ధి ఎంతవరకు ఎదిగిందో నీవే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకుని శాస్త్రాన్ని కన్సల్ట్ చేసి, అలాగే ఒక సద్గురువుని కూడా, అదే ఆధ్యాత్మిక డాక్టర్ ఎండి ఇన్ వేదాంత సైన్స్ కన్సల్ట్ చేసి నీ భవరోగం అనగా సంసార రోగం, అన్ని సమస్యలకు మూల కారణమైన శరీర పరిగ్రహం అనే జన్మ, దాన్ని రాహిత్యం అంటే పునర్జన్మ లేకుండా చేసుకుంది నిన్ను నీవు తెలుసుకుని నీవుగా మిగిలిపోవడమే కైవల్యం అని తెలుసుకుని, దానికే ఈ మానవ జన్మ అనే ఛాన్స్ను మిస్ అవ్వకుండా వేద ఋషులను ముందర నమ్మి తర్వాత నీవు నీ మనస్సునే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి సాధించు అని నా ఆవేదన, నా ఆక్రోశం. ఇవన్నీ పరమేశ్వరుని కృప వలన ప్రాప్తించిన నా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నానని ఆనందిస్తూ ఇక సెలవు. ఓం తత్సత్. సరే, ఇంకొక మాట. ఒక గులాబీ పువ్వు ఉందనుకో, ఒకడు దాన్ని తన భార్యకిచ్చి మెప్పు పొందాలని చూసేవాడు కామన్ మ్యాన్. అంటే వాడు ఫిజికల్ ప్లెజర్స్, భౌతికానందంతో తృప్తిపడుతూ ఉంటాడు. ఇంకోడు అదే గులాబీ పువ్వుని చూస్తాడు, దాని మీద వాడు కవిత్వం అల్లుతాడు, పాట పాడతాడు, పెయింట్ చేసి చూపిస్తాడు. వీళ్ళంతా పోయిట్స్, పెయింటర్స్. అది మానసిక ఆనందం లభిస్తుంది వాడికి. వాడు కళాకారుడు, ఆర్టిస్ట్. కామన్ మ్యాన్ తర్వాత ఆర్టిస్ట్. ఇంకొకడు దాన్ని ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బు బాగా గడించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. వాడు బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్. దాన్నే ఆ గులాబీ పువ్వుని ఇంకొకటి చూసి దాని కోట్ జేబుకి అందంగా తగిలించుకుంటే ఎంతో బాగుంటుంది కదా అని తిరిగేవాడు పొలిటీషియన్, నెహ్రూ గారి లాగా. ఇంకొకడు ఆ గులాబీలో ఎన్ని కేసరాలు ఉన్నాయి, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎలా ఉంటుంది అని అనాలిసిస్ చేసేవాడు సైంటిస్ట్. అబ్బా, ఇంకొకడు అయ్యో ఇంత అందమైన గులాబీని మనం భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు స్వీకరించి నాకు మంచి చేస్తాడు కదా అని గీతలో చెప్పినట్లు పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా భగవంతుడికి, భక్తునికి అనుసంధానం ఆ గులాబీ అని అనుకునేవాడు డివోటీ, భక్తుడు. ఇంకొకడు అరే ఇంత అందంగా ఈ గులాబీని సృష్టించిన ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఈ సృష్టికర్తకు నాకు ఏమిటి లింక్ అని ఆలోచించే బుద్ధి గలవాడు ఋషి, క్రాంతి దర్శి. వాడే వేదాంతి, వాడే ఫిలాసఫర్, వాడే సూపర్ సైంటిస్ట్. ఇంకొకడు వీడిని మించిన వాడు ఇంకొకడు ఉన్నాడు. వాడు ఆహా ఈ గులాబీ, ఈ హిమాలయం, ఈ నదులు, ఈ భూమి, ఈ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ నేనే కదా, అహం బ్రహ్మాస్మి, ఇదంతా నా విభూతి, నా విస్తారం, నా ఎక్స్పాన్షన్ అని మౌనంగా ఉండేవాడు మిస్టిక్. వాళ్లే సంతపురుషులు, వాళ్లే జీవన్ముక్తులు. ఓం తత్సత్. ఇంకొకటి ఏమిటంటే సైన్స్ జనరల్గా ఏం చేస్తుంది, ఈ మాస్ అంతా స్పేస్లోంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అవునా కాదా? ఈజ్ లొకేటెడ్ ఇన్ స్పేస్. మాస్ ఎక్కడుంది? స్పేస్లో ఉంది. ఈ భూగోళం ఎక్కడుంది? స్పేస్లో ఉంది. నేను ఎక్కడున్నాను? వనస్థలపురంలో ఉన్నాను. అది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఎక్కడుంది? ఇండియాలో ఉంది. అది ఎక్కడుంది? భూఖండంలో ఉంది. అది ఎక్కడుంది? అంతరిక్షం అనగా స్పేస్లో ఉంది. అది ఎక్కడుంది? అదే అండి తెలియదండి. అది ఎక్కడుందో చెప్పేదే వేదాంతం. అంతవరకు వచ్చి అక్కడ ఆగిపోయింది దిక్కుతోచగా సైన్స్. ఈ మాస్ను అంతా భరిస్తోంది కరెక్టే, కానీ ఆ స్పేస్ని భరించేది ఎవరు? అది నీవే అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోక తప్పదు. ఏం చేయాలంటే అది వేదాంత సైన్స్, వేదాంతిక్ సైన్స్ చెప్పింది అదే. నీలోనే ఈ స్పేస్, మాస్ అన్నీ ఉన్నాయి. అంటే నీ ఆత్మ, నువ్వంటే ఇప్పుడు నువ్వు అనుకున్న శరీరం కాదు, నీ ఆత్మ. ఆత్మ అంటే చిదాకాశం. జడాకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. నీ చిదాకాశం ఈ జడాకాశం నీ చిదాకాశంలో ఉంది అని ఎవరు చెప్పారు? యోగ వాసిష్టంలో రామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షి మొత్తుకునేది ఇదే. అంతా చిదాకాశమే రామా, ఈ తోచేదంతా కూడా నీలోనే ఉంది అంటాడు.
అయితే అది ఎక్కడుంది అని అడుగుతావేమో మళ్ళీ. అది దానిలో అదే ఉంది. అదేమిటండి అంటే సెల్ఫ్ కంటైనర్. సా కాష్ఠ, సా భూమా, సా పరాగతి, బ్రహ్మైవేదం సర్వం, ఆత్మైవేదం సర్వం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. మరి ఆకాశమే ఎందుకు కాకూడదు అని అడుగుతావేమో. ఆకాశం జడం, దానికి జ్ఞానం లేదు. నేనున్నానే స్ఫురణ లేదు. అది ఉంటే అదే ఆత్మ. ఆ ఆత్మ అచలం, ధ్రువం, చలనం లేనిది, స్థిరంగా ఉండేది. అది ఒక రైల్వే స్టేషన్ లాంటిది. స్టేషను రైళ్ల రాకపోకలను గమనిస్తుంది, కానీ స్టేషన్ వాటితో వెళ్ళదు కదా. అదే సాక్షి వాటి రాకపోకలు. అలాగే నీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరాలు, చేష్టలకు సాక్షి ఆత్మ. అదే నేను, నేను అనే స్ఫురణ. ఆ వెలుగులోనే ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఆ రైల్వే స్టేషన్కి మాస్టర్ ఎవడో కాదు, వాడు స్టేషన్ మాస్టర్. హెడ్ స్టేషన్ అంటే బ్రహ్మం లేక ఆత్మ. అదే అయిపోయిన వాడు బ్రహ్మవేత్త లేక ఆత్మవేత్త, జ్ఞాని, జీవన్ముక్తుడు. ఓం తత్సత్.